శ్రీ గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి అనగాష్టమి గురించి తెలుసుకుందామండి. అనగాష్టమి దత్తా భక్తులు దయచేసి దత్తనామము జపిస్తూ ఉండి మరియు సిద్ధమంగళ స్తోత్రము చదువుకోవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు. ఆగము అనగా పాపము, అనగా పాపము, లేనిది పాపము 3 విధాలు. మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియములతో 3 విధాల పాపములు పోగొట్టున్నది అనగా. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగా స్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలున్నాయి. అనాఘుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనము గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు అనిమ, లెగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం, కామవసాయిత, మహిమ పుత్రులై అవతరించారు. అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగం నందు ప్రీతి గలది. గృహము, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే మధుమతి అని పేరు కూడా కలదు. ఈమె అనగాస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనాగమాను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము. ఆగము అంటే పాపము, ఇది 3 రకాలు. అనగము అంటే ఆ 3 రకాల పాపాలను నశింపచేయటం. దత్తుని రూపములో అంతరార్థము శ్రీ దత్తామూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో ఆవుతూ ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే 1. 3 శిరస్సులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయములు. ఓంకారంలోని ఆ, ఊ, మాలు త్రిమూర్తియాత్మక పరబ్రహ్మము. 2. 4 కుక్కలు, 4 వేదములు. ఇవి దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞాన సాగరుడు. 3. ఆవు మనసే మాయాశక్తి. సంకల్ప వికల్పములకు, సుఖదుఖములకు కారణమైన మాయను యోగ బలంచే శ్రీ దత్తామూర్తి కామధేనువుగా మార్చాడు. 4. మాల అక్షరమాల. సర్వమంత్రమయము. సమస్త వైఖరి వాగ్మయమునకు, సాహిత్య సంగీతములకు, సర్వ వ్యవహారములకు మూలము. 5. త్రిశూలము. ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి. 6. చక్రము. ఆవిద్య నాశకము. ఆత్మావలోకన సామర్థ్యమును, వివేకమును కలగచేయును. 7. డమరు. సర్వవేదములు దీని నుంచి ప్రోద్భవించినయి. 8. కమండలము. సమస్త బాధలను పోగొట్టును, శుభములను సమకూర్చును. దత్తతత్వము. దత్తము పునరాత్మము యావదేత్ భక్తి సంయుత. తస్య పాపాని సర్వని క్షయం ఏంతీనా సంశయ. దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని దత్త హృదయంలో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలము స్మరణ మాత్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాధికాలు చేయకపోయినా అన్యదా శరణం నాస్తి త్వమేయ శరణం మమ అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త అని స్మరిస్తే చాలు. ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం. శ్రీ భగవత గ్రంథమునందు ప్రథమ స్కంద 3వ అధ్యాయంలో భగవంతుని 21 అవతారంలో 6వ అవతారము దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది. శ్రీ సిద్ధమంగళ స్తోత్రము. శ్రీ మదానంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకాండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకాండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యమృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ శ్రీ విజయీ భవ.
ఋషీశ్వర దూహిత నందన పాపానర్యనూత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవిత్రకాటకాచాయన పుణ్యఫల భరద్వాజ ఋషికోత్ర సంభావ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవలక్ష్మి గణక సంఖ్య బోధితో శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజిత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరినందన దత్తాదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకాండ శ్రీ విజయీ భవ పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్గురుణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయకష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్గురుణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన సర్వదర్శనములు లభించును. మనసున తలచిన కోరిక నెరవేరును. మనసా వాచా కర్మేణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించెదరు. ఓం ద్రాం దత్తాత్రేయ ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.